సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 11. అంటే ఎంత రాబడి ఉన్నదో అంత ఖర్చు ఉంటుంది. అలాగే రాజపూజ్యం 3, అవమానం 6. ప్రశంసించేవారు 3 ఉంటే విమర్శించేవారు 6 ఉంటారు. ఈ రాశి వారికి శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నిరుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. నిరుడు సంవత్సరం సింహరాశి వారికి అసలు బాగోలేదు. అయితే ఈ సంవత్సరం మటుకు నిరుడు సంవత్సరం కంటే కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే సంతానం పురోభివృద్ధి సాధిస్తారు. స్వయం నియంత్రణ పాటిస్తే అన్ని విషయాలలో ఈ రాశివారు అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉంటారు. చెప్పుడు మాటలు వినకూడదు. అలాగే ముఖ్యమైన విషయాల్లో చాలా ఆలోచనగా 1కి 10 సార్లు ఆలోచన చేసుకుని ముందుకు సాగాలి. వ్యాపార రంగం వారు రాణిస్తారు. క్రీడారంగం వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా త్వరితగతిన వారు సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఆర్థిక సూత్రాలని అనుసరించి విజయాల్ని సాధిస్తారు. సరైన ప్రణాళికతో ఉన్నట్లయితేనే ఈ యొక్క రాశి వారికి అన్ని విజయాలు కూడా చేకూరుతాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి వారి మాటల వల్లే వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులే కాకుండా ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా స్థానచలనం తప్పదు. పురోగమనం ఉన్నప్పటికీ కూడా ట్రాన్స్ఫర్లలో మాత్రం వారి అవకాశాలు ఆలోచనలకి భిన్నంగా ఉంటాయి. కనుక దాని పట్ల తగినటువంటి కృషి చేసుకోవాలి. ఈ రాశివారు ఈ సంవత్సరం శనైశ్చరుడికి అనగా గ్రహాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సప్తమ గ్రహానికి వారు అభిషేకం అలాగే పూజలు చేసుకోవడం వల్ల ఆ దోషాలు నివారణ పొందుతాయి. అలాగే ఈ రాశివారు శివుడికి ముఖ్యంగా దుర్గాదేవికి పూజ చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. శుభం.